గురుగారు ఇందాక మీరు చెప్పారు కదా ఈ మధ్య కాలంలోని దేవతలు అని చెప్పి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు బలైపోతున్నారు. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా, లేకపోతే కుటుంబ సభ్యులు ఈ పిల్లల్ని ఈ విధంగా ఈ దారిలోని ప్రోత్సహిస్తున్నారా అన్నది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క పిల్లలు నేను రేణుక ఎల్లమ్మనని, లేకపోతే నేను పలానా అమ్మవారినని, లేకపోతే నేను నాగదేవతనని, నేను నాగకన్యనని, నాకు పూర్వ జన్మలు ఉన్నాయని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు రోజుకొకరు ఇలాగ బయటకు వస్తూ ఉంటే జనాలు అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, వీళ్ళంతా కూడా అసలు జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎందుకని ఈ దేవతలు పూడుతున్నారని, నాకు దేవతలు కనిపిస్తారని, ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఏం చెప్తారు గురుగారు? చూడమ్మా, ఒక దేవత శరీరాన్ని మాత్రం పూనదు. నేను గతంలో చెప్పా, నేను రుజువులతో పాటు మాట్లాడుతున్నాను. ఒక దేవత శరీరాన్ని పూనదమ్మా, ఒక మానవ శరీరాన్ని. భక్తితో ఒక దేవత నాకు ఈ విధంగా నాకు కలలో కనబడింది, నాకు ఈ విధముగా చేయమని చెప్పింది అని అంటే నమ్ముతాము. కానీ శరీరాన్ని ఈ విధముగా నాకు ఎల్లమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, కనకాల కట్టమైసమ్మ తల్లి, మల్లన్న ఇలా వచ్చాడు అని చెప్తూ ఉన్నారు కదా, వాస్తవికంగా అది అవాస్తవం. అలాంటి విషయాలు మన దగ్గర లేవు. ఒక దేవత శరీరాన్ని పూనితే లోక కళ్యాణం గురించి మరి దేవతలు ఒక శరీరాన్ని వెన్నుకునేటప్పుడు నువ్వు ఎలా పుట్టావు, నీ వంశ చరిత్ర ఏంది, నీ వంశ ఆదిబీజం ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుణ్యమైన జీవితానికి ఎన్ని పుణ్యమైన కార్యక్రమాలు చేశావు, నీ యొక్క కర్మలకి ఫలితాలను ఏమి ఇచ్చావు, నీ వల్ల చేయవలసిన గొప్ప కార్యక్రమాలు ఏమి ఉన్నాయని చెప్పడానికి శరీరం చాలా అవసరం పడుతుందని అంటే, అలా దేవత గుణాలకి చూడండి. యుక్త వయసులో ఆడపిల్లలు వచ్చేసి ఎల్లమ్మ తల్లి వస్తుందని అంటున్నారు, యుక్త వయసులో వచ్చేసి నాగదేవత వస్తుంది అంటున్నారు, యుక్త వయసులో వచ్చేసేసి నా మీద ఈమె వస్తుంది ఆమె వస్తుంది అన్నారు. నిన్నగాక మొన్న అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక వ్యక్తి ఆ రోజు మనం షూట్లో ఉన్నప్పుడు ఏమన్నారంటే, అమ్మ శివుడే వస్తున్నాడంటే అమ్మ 3 రోజులు కండి వాడి ఈపు పగలకపోతే నన్ను అడగండి అని నేను చెప్పినా. 3వ రోజు ఊరోళ్ళంతా ఎగబడ్డారు కొట్టడానికి. శాసనం, ఇతిహాస, పురాణం, తాళపత్రం, తాళ గ్రంథం అనేదమ్మా మహానీయులు మహారుషులు రాసింది ఇది. మీరంతా ఎవరమ్మా? ఒక ఎల్లమ్మ తల్లికి ఏం పని లేదా? ఏ శరీరం మీద పడితే ఆ శరీరంకి వస్తుందా? ఎక్కడ పడితే అక్కడ వస్తుందా? నియమం లేదా? నిబంధన లేదా? జమదాగ్ని, ఆమె భర్త జమదాగ్ని ఎవరు తెలుసా అమ్మ? ఋషి పరంపరలలో 7 మహర్షులలో 7వ వాడైన పరశురాముడు తెలుసా అమ్మ? ఎల్లమ్మ తల్లి కొడుకు. ఆయన పరశురాముడి చేతిలో గండ్రగొడ్డలి ఉంటుంది. ఆవేశానికి పోయి మన వాళ్ళు భక్తి భక్తి అని చెప్పేసి అశ్రద్ధ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని గుర్తు చేసుకోవాలి. జమదాగ్ని ఎవరు, పరశురాముడు ఎవడు అని చెప్పేసి వాళ్ళకి ఎంత బాధ అవుతుండొచ్చు. ఒక తల్లిని మనం అవహేళన చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా మాకు వీళ్ళు వస్తారు మాకు వాళ్ళు వస్తారు అని చెప్తే ఎందుకు వస్తారు అసలు నీకు మీద శరీరం మీద? నువ్వు ఏం ఘనకార్యాలు చేసావని నీ మీదకి వస్తారు. నువ్వు ఏ చరిత్రలో ఏ శాసన పురాణాల గురించి నీకు తెలుసని వస్తారు. ఒక సాధువులకు రారు, ఒక అఘోరాలకు రారు, ఒక పురోహితులకు రారు, ఒక వేద పండితాలు చదివినవాడు 18 పురాణాలు చెప్పగలిగిన అనర్గళమైన భక్తులకు రారమ్మా దేవుళ్ళు. నీ జన్మ అవసరం లేదా? నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అవుతావో, ఇంటర్ ఫెయిల్ అవుతావో, నీది ఏది ఉంటుందో తెలియదు. కానీ ఒక దేవత శరీరం మీదకి వచ్చేస్తుందా? అక్కడ వేదాలు పండితులు చదువుకొని అక్కడ మొత్తుకుంటున్నారమ్మా. 24 గంటలు అనర్గళంగా మంత్రాలు చదవగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీదకి దేవుడు ఎందుకు వస్తలేడు తల్లి? అలాంటి వాళ్ళ మీకు రాకూడదా దేవుడు? ఎవరి మీదకి రావాలి? దేవుడు ఎక్కడైతే విలువ ఉంటుందో, ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ దేవుడు వస్తాడు కదా. నీ శరీరం ఏంది, నువ్వేంది, నీ పుట్టుకేంది, నీ తారం ఏంది, నీ తరత్వం ఏంది, నీ వంశం ఏంది, నీ అభివృద్ధి ఏంది, నీ జన్మం ఏంది అని చెప్పేసి ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఒక దేవత అవలీలక శరీరం మీదకి వచ్చేస్తుంది అంటారమ్మా. అలా వచ్చినప్పుడు శాస్త్రంలో ఏముండేనంటమ్మా, పూర్వము ఒక దేవత శరీరం మీదకి వస్తే ఒకటి వేడివేడి సలాకు ఇట్లా నిప్పుల్లో పెట్టేసి అరికాళ్ళకు పెట్టేవాళ్ళంట. అలా పెట్టినప్పుడు అది పెట్టినప్పుడు ఆమె కూడా ఆశీర్వాదం ఇచ్చి బలంగా ధర్మంగా శాంతియుతంగా కూర్చుంటే ఓహో అమ్మవారు పూనారా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది మొదలు పెట్టాలి. అలాంటిది పెడితే అప్పుడు అర్థమైతే దేవత ఏడికి పూనింది, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో. అలా చేసేవాళ్ళు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. నేను మొన్న ఛానల్లో కూడా చెప్పా. దేవత వస్తుందంటే కర్నూల్లో ఒక స్త్రీకి చేతిలో నిప్పులేశారు. నిప్పులు వేయగానే ఆవిడ నిప్పులు పడేసేసి బయటకు ఉరికిందంట. ఉరికిన తర్వాత ఏందమ్మా ఏం జరిగింది ఏం సంగతి అని అడిగితే బాధపడి చెప్తే చేతి ఓపెన్ చేసి చూస్తే చేతులు అన్ని బొగ్గులు ఉన్నాయమ్మా. ఎన్ని బొగ్గులు ఉన్నాయి. అలాంటివి చేయట్లేదు మనం ఇక్కడ. దేవత రాగానే ఇంకా తానా అంటే తందానా అనుకుంటే మనం ఎదురులాడుతున్నాము. ఇంకా వాళ్ళకి హద్దు పద్దు ఏది ఉండదు. అడిగే వాళ్ళు కూడా ఛానల్ వాళ్ళు ఎలా అడుగుతారా అర్థం కాదు. నీకు దేవత వస్తుంది కదా, నీకు ఏమొస్తున్నది, నా భవిష్యత్తు చెప్పు అని చెప్పేస్తే సిగం అనేది ఎందుకు ఊగుతారు తెలుసా అమ్మా? అసలు వీళ్ళకి సిగం అనేది లేదు ఇక్కడ. సిగానికి పూర్తి పేరు ఏం తెలుసా అమ్మా? సిగ కట్టకపోవడము అంతే. దాని పేరు సిగం అంటే ఊగడం కాదు. సిగ కట్టకుండా ధర్మ కార్యక్రమాలను చేయకుండా కొంతమంది ఉన్నారు. మొన్న చూసాము ఆ అమ్మ ఎవరో నాకు తెలియదు, అలా చేస్తారు. ఎందుకు చేస్తారు ఆ సౌండ్లు అమ్మా? అలా సౌండ్ చేస్తుంది ఏ దేవతన్నా? దయ్యాలు భూతాలు గజ్జల సౌండ్ చేస్తాయి. నేను చెప్పాను కదా, ప్రేతాత్మలు గజ్జల సౌండ్ చేస్తాయి. దేవత ఎప్పుడూ శబ్దం చేయదు. బాగా గమనించండి. గర్భగుడిలో దీపం కూడా ఇలా కదలకుండా సైలెంట్గా ఎందుకు ఉంటుంది తెలుసమ్మా? సూక్ష్మంలో మోక్షం ఉంటుంది. పరమాత్ముడు చాలా చాలా ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయనని డిస్టర్బ్ చేయొద్దు అంటారు. ప్రత్యక్షమైన గుడి శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం.
అది కదులుతూ ఉంటుందంట, తండ్రి ఊపిరి పీల్చుకుంటాడు అంటాడు ఉన్నాడు. అదమ్మా భక్తి. నువ్వు ఎల్లమ్మ తల్లి అని చెప్పేస్తే మరి ఎల్లమ్మ తల్లి వచ్చిన శరీరంతో ఏం పనులు, ఏ విధంగా ఎక్కడ పోతున్నావు? నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, వంశం దెబ్బతింటుంది, ఇల్లు సంసారం దెబ్బతింటుంది. నీకు చేసుకునేవాడు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఎవడు చేసుకోడు. మళ్ళీ చేసుకున్న వాడి చేతిలో నువ్వు ఏదో తెలియని వీళ్ళకి బలి అవుతావు. ఎంతమంది దేవతలు వచ్చినారని చెప్పిన వాళ్ళు ఈరోజు బతుకులు ఎలా ఉన్నాయి తెలుసా అమ్మ? బ్రతుకు కోసం చేసుకునే జీవితాన్ని దేవత పేరు పెట్టకూడదమ్మా. అలా పెట్టేంత ధైర్యం చేయొచ్చా? ఎంత గొప్ప చరిత్ర అమ్మ మన భారతదేశం. నేను భక్తున్నే కదా అని చెప్పి 100 మంది అంటారు కదా, అలా నువ్వు 100 సార్లు చెప్పు భక్తుడు కానీ దేవుడు నేను చెప్పుకోవడం ఎందుకమ్మా విలువ తీసేది? బోనం ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి అంటే మరి ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకుంటే మరి ఎవరికి ఇవ్వాలమ్మా బోనం తీసుకెళ్ళి? బాగా గమనించాలి కదా. ధర్మాన్ని పాటించే వాళ్ళకి విలువ ఇవ్వాలమ్మా, శాసనాన్ని చెప్పే వాళ్ళకి విలువ ఇవ్వాలమ్మా, ఒక పురోహితుడికి విలువ ఇవ్వాలమ్మా, ఒక గౌరవమైన స్థానం ఉన్న సాధువులకు విలువ ఇవ్వాలమ్మా, అఘోరాలకి విలువ ఇవ్వాలమ్మా. వీరందరూ కూడా కారణ జన్ములై కారణం చేత పరమాత్ముడి కోసము వారి ప్రాణాన్ని కూడా పనంగా పెట్టిన వాడే శ్రీ అన్నమయ్య. మీకు తెలిసిందే కదా ఎంతటి అమర్యాద జరిగింది. రామదాసు ఎంతటి అమర్యాద జరిగింది. ఈరోజు భద్రాచలంలో చూడట్లేదా? ఈరోజు వెళ్ళి అన్నమయ్య గుడి మనం వెళ్ళి చూస్తలేమో తిరుపతిలో. అదమ్మా భక్తి అంటే. ఎక్కడ భక్తి అమ్మా ఇదంతా? ఎక్కడ తెప్ప ఇవన్నీ విషయాలు? అలా కారణ జన్ములు భిక్షాటన చేసుకుంటూ వచ్చి ఆయన ఆశీర్వాదం నాకు రావాలని చెప్పినవాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఈరోజు గురువే అంటున్నామా, ఆయన దేవుడు అంటున్నామా? మహానీయులు మహాముఖంటి చెప్పిన విషయాలు వివరంగా అందించాడు. జగద్గురువు ఒక్కడు, ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పి అని అంటాం కదా. జగద్గురువు ఆది శంకరాచార్యులు అంటారు. అంటే గురువు అనేవాడు ఒక శరీరాన్ని పూని ఒక వ్యక్తులను ఇలా చేసి భక్తి మార్గంలో నడిపించేది. మన దగ్గర రాసున్న తాళపత్రాలు ఉన్నాయి కదా, గ్రంథాలు ఉన్నాయి కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అన్నారు కానీ దేవుడు వీరబ్రహ్మేంద్రం అన్నారా? కాల జ్ఞానాన్ని రాశాడే. 1610వ శతాబ్దంలో పుట్టి బనగానపల్లి కర్నూలులో రాశాడే. ముచ్చట్ల గుట్ట, రవ్వల గుట్ట, ఆయన తవ్విన చెరువు, ఆ చెవిన రాళ్ళు ఇన్ని కనబడుతున్నాయి కదా. అదమ్మా మహాభక్తి అంటే. అఘోరాలు ప్రాణాలను సేకరించేసుకొని ప్రాణాలను వదిలిపెట్టి కొండల్లో లోయల్లో కూర్చొని వస్తున్నారుగా కుంభమేళలకి. అదమ్మా మహాభక్తి అంటే. ఒక బ్రాహ్మణుడు పూటకు కూడా గతి ఉండదమ్మా తినడానికి. పొద్దంతా కూర్చొని దేవుడి దగ్గర అర్చన చేస్తూనే ఉంటాడు. ఆయన మీదకి రావడా దేవుడు? ఆయన ఏమని చేస్తాడు? ధర్మం కోసం చేస్తాడు. ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు తెలుసా అమ్మ? ఒక్కరోజు కూడా అబద్ధం ఆడరు వాళ్ళు. ఒక్కరోజు కూడా నాకు దేవుడు వస్తాడని చెప్పరారు. గర్భగుడిలోనే కూర్చుంటారుగా. దేవుడు ఇమీడియట్లీ రావచ్చుగా, పక్కనే ఉంటాడుగా. వాళ్ళకి ఎందుకు రాడు దేవుడు? ఒక పురోహితుడికి ఎందుకు రాడు దేవుడు? ఒక సాధువులకు ఎందుకు రాడు దేవుడు? ఎక్కడో పుట్టిన నీకు అంత అవలీలగా నా తల్లి ఎల్లమ్మ దొరికిందా? ఒక్కసారి నేను కోరుకునేది ఏంటంటే ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమైతే ఇక ఆవిడ 5 పడగలిప్పి అందరిని వేసుకుపోవాలమ్మా. ఎందుకమ్మా ఈ ధర్మం? తప్పుతో బట్టి నీవు తప్పులో పడకూడదు. నాగదేవత అంటే ఏడబడతాడు తవ్వేస్తామా? అనంత పద్మనాభ స్వామి ఎవడు కట్టాడు? మీ తాత కట్టాడా, మా తాత కట్టాడా? అనంత పద్మనాభ స్వామి గుడి ఎవరిది? ఆ చరిత్ర ఎవరిది? ఆ ఘనమైన అసలు అందులో ఉన్న నిధి నీకెందుకు ఆ నిధి? నువ్వు పెట్టావా? నువ్వు పెట్టిన రుజువా? నీకెందుకు అది? ఒక కారణ జన్ముడు అడగడమ్మా అవసరం ఉండదు. అసలు నిధులు నీకోసం పెట్టారా? భూరక్షణ కోసం పెట్టారుగా. ఎంతమంది చెప్పట్లేరు ఈరోజు భూశాస్త్రవేత్తలు? ఎంతమంది శాస్త్రవేత్తలు చెప్తలేరు భూమిలో నిధులు ఉండడం వల్ల మనం తినే పండు, మనం పండించే వ్యవసాయం, మన చుట్టుపక్కల ఉన్న పువ్వులు, ఎన్ని రకాల వనమూలికల సముదాయం భూమికి అంత శక్తి ఉందని చెప్పి రుజువులు చేయబడింది కదమ్మా. గుడిల కిందే ఎందుకున్నాయి? బాగా గమనించాలి. పవిత్రమైనది ఎవరు తీయకూడదని, పవిత్రమైనవి అందరికీ అందాలని, భవిష్యత్తు ప్రణాళికలకు బలంగా ఉండాలి, తిండి బాగా బలమైన దొరకాలని. ఇంత ఆధునికమైన కూడా ఆ గుడిలో కింద ఉన్నాయిగా. నువ్వు ఎందుకు సముద్రంలోకి పోవు? సముద్రంలో కూడా ఉన్నాయిగా. ద్వారకాలో పోయి మునిగిరండి, మరి తీసుకురండి. ఎందుకంటే అందులో ఎవరు మునగలేరుగా, ప్రాణాలు పోతాయి. అనంత పద్మనాభ స్వామి ఊరికే కూర్చున్నాడు అలా పండుకొని. ఆయన పడుకున్నారు అనుకుంటారు వీళ్ళందరూ. లేచి ఒకటి పగలగొడతాడని చాలా మందికి తెలుసు. ఈమె ఒకటే ప్రయత్నం చేసిందా? ఏం అనంత పద్మనాభ స్వామి గుడి అయితేనేంది, రేణుకా ఎల్లమ్మ తల్లి అయితేంది, నల్లపోచమ్మ తల్లి అయితేంది, ఎవరైతేందమ్మా వాళ్ళు దేవతల తల్లి. వాళ్ళని తక్కువ అంచనా వేయడం ఎందుకమ్మా? మీరందరూ గ్రామ దేవతలకు ఎంత విలువ ఉందమ్మా మన దగ్గర? గ్రామ దేవతలను అంత చులకగా కనబడుతున్నారా? గ్రామాలు కాపాడడానికి పొలిమేరలో కూర్చొని ఉన్నారమ్మా పోతరాజులయ్యి. పోతరాజు ఏడున్నాడో మీరు అన్నట్టుగానే మనం చేసే ఈ పూజల్లో పోతరాజును లేపాలమ్మా. లేపి అందరికీ గావుకేక పెట్టి ఆయన గొంతులు కొరికేవాడంట రక్తం తీయడానికి. అలా చేసి పెట్టాలి. ఇప్పుడు పగలగొట్టేటాడు లేక ఆ దేవత, ఈ దేవత, ఈ దేవత, ఆ దేవత. ఏ దేవతమ్మా? నీ కన్న తల్లిని పూజించలేని నువ్వు చదువుకునే చదువు చక్కగా రాలేదు నీకు. నువ్వు ఏం డిగ్రీ చదివావా, ఇంటర్ చదివావా, మాస్టర్ డిగ్రీ చదివావా? నీకు జ్ఞానమే లేదు. లోక జ్ఞానం గురించి మాట్లాడతావు, పరిజ్ఞానం గురించి మాట్లాడతావు, శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆ మహాజ్ఞానం గురించి మాట్లాడతావా? నా పరంపర ఋషి పరంపరమ్మా. ఎక్కడ ఋషువులు, ఎక్కడ సాధువులు, ఎక్కడ అఘోరాలు, ఎక్కడ పురోహితులమ్మా? త్యాగం చేసి తిరుగుతురు తల్లి వాళ్ళు. అడుక్కుంటురమ్మా వాళ్ళంతా. గుడి డెవలప్ చేయండి, ఏమన్నా కార్యక్రమాలు చేయండి. అలాంటి వాళ్ళ మీదకి రాడా దేవుడు? ఏమీ తెలియని నీకు బలే వచ్చేస్తున్నాడే. అలాంటి తప్పు లెక్కలు చేసి మన వంశాలు కోల్పోతున్నాం. కొన్ని వంశాలకి శాపం తగులుతుంది. ఆ వంశం శాపం తగిలి 11-12 తరాల వరకు భిక్షాటన చేసిన పోదు ఆ పాపము. అంత సులభంగా వదిలిపెట్టరు ఆ దేవాది దేవతలు. కలియుగంలో ఇవన్నీ ఇంకా ఎన్ని చూడాలో అమ్మా. ధర్మం గురించి పోండిరా నాయన అని అంటే దేవతలు వచ్చారు. అందరి మీద దేవతలే వస్తే మరి ధర్మం గురించి ఎవరు పోరాడాలి? దేవతలు పోరాడుకోవచ్చుగా.
ఏ లోక కళ్యాణం గురించి అడగొచ్చుగా. అడిగే వాళ్ళు కూడా, యాంకర్లు కూడా అడిగేది ఏంటంటే అమ్మ అవగాహన లేని ప్రశ్నలు. అది ఎక్కడ నాట్యము, ఎక్కడ పాట, ఎక్కడ మాట, ఎక్కడ అది సిగం అనేది చాలా పవిత్రమైన తల్లి. భక్తితో చెయ్యి నువ్వు, అంతేకాని నేనే ఎల్లమ్మా అంటే ఎట్లమ్మా? భక్తితో ఊగు నువ్వు, కానీ నేనే ఎల్లమ్మా అంటే ఎట్లమ్మను? ఎల్లమ్మ తల్లికి అంతా అన్ని విధాలుగా ఎందుకు చెప్పుకొస్తున్నారు తెలుసా అమ్మ? ఎల్లమ్మ తల్లి తెలంగాణకు ఇలవెలుపు. మీకు తెలిసిందా? తెలంగాణ ముత్తైదు అంటారు ఆవిడని. ఆ తెలంగాణ ముత్తైదు అందరికీ పాము రూపంలో దర్శించేసరికి ఆమె భక్తితో వస్తుంది కదా, ఆవిడ నవలీలగా నెత్తి మీద వేసుకుంటున్నాం. ఎంతమందికి ఇది ఆ ఇంటి కులదైవం ఇలవెలుపులని తెలుసు? కులదైవం ఇలవెలుపుల వరకు తెలియదమ్మా. ఈడ ఆ అత్తలకే తెలియదు, నిన్ను గన్న నీ తల్లికే తెలియదు నీ కులదైవం ఎవరో, నీ ఇలవెలుపులు ఎవరో. అంత సులభంగా ఎల్లమ్మ తల్లి వచ్చేస్తుందా? ఎల్లమ్మ తల్లికి ఏం పని లేదా? ఈసారి ఎల్లమ్మ తల్లి వచ్చేటప్పుడు పక్కనే జమదాగ్ని కూడా వచ్చేవాడు ఉంటే బహు ఉత్తమంగా ఉంటుందమ్మా ఆ సమావేశము. అప్పుడు అర్థమవుతుంది ఇక. ఎందుకంటే ఇక్కడ ఏం అనేవాడు లేడు కదా, వ్యూవర్స్ కావాలి, షోస్ కావాలి, డిస్కషన్ కావాలి. అలా చేయడం తప్పు. ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి. అధర్మం అనే విషయం వచ్చినప్పుడల్లా ధర్మాన్ని గెలిపించుకోవాలి. ఎప్పుడు నేను చెప్పే మాట మరోసారి మీకు కూడా చెప్తాం కాబట్టి బాగా గమనించి, చాలామంది నోట్లో ఇదే రావాలి, ధర్మో రక్షతి రక్షత ధర్మహింస తదైవచ ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. దేవుడు అన్నీ రాసి పెట్టాడు. తినడానికి బద్ధకమవుతుంది తల్లి ఈడ. అర్థమైందా? అన్నీ చేసి పెట్టారు మన గురువులు. ఏమి అమ్మ మీ నాన్న సంపాదించి పెట్టలేదమ్మా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకున్నా, బొత్తాలు లేకున్నా తిండి పెట్టారుగా. విశ్వాసం లేని జీవితాలు ఎందుకు తల్లి? దేవతల పేర్లు చెప్పే భారతదేశం ఇంత నాశనమైంది. దేవుళ్ళ పేరు చెప్పుదాం, మా చరిత్ర గొప్పదని చెప్పుదాం, మా సనాతన ఋషి పరంపర గొప్పదని చెప్పుదాం, మా వనమూలికల సముదాయం గొప్పదని చెప్పుదాం. బయట దేశాల్లో వచ్చి మన దగ్గర మట్టి తీసుకుపోయి బాగుపడుతుంటే, ఈ మట్టిలో పుట్టి, ఈ గడ్డలో పెరిగి, ఈ ఋషి పరంపరలో పెరిగి నీవు దేవుడే అని చెప్పుకొని తిరుగుతున్నది ఎంతటి మూర్ఖత్వమేనండి ఆలోచనమ్మా. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధమే, ఎలాంటి రుజువులు తీసుకొచ్చినా నేను సిద్ధమే. దేవత దేహాన్ని పూనదు, ఆవిడ కళలో మాత్రమే వచ్చే అర్హత ఉన్నది. నన్ను చాలామంది అన్నారు, స్వామి మల్లన్న వస్తాడా మీకు అంటే, నేనన్నా మల్లన్న రాడయ్యా, నేను వెళ్తా మల్లన్న దగ్గరికి అని అంటే నవ్వుతున్నాడు వాడు. మనం వెళ్ళాలి తల్లి దేవత దగ్గరికి. దేవత మన దగ్గరకు వస్తుందమ్మా. అసత్యమైన వాక్కులు మాట్లాడకూడదమ్మా. పంచభూతాలు మరియు మన పక్కనే పంచభూతాలలో ఇంకేముంటుంటాయంటమ్మా, తదాస్తు దేవతలు ఉంటాయి. ఎక్కడైనా వాళ్ళు నువ్వు పలికిన అసత్యమైన వాళ్ళకు తదాస్తు అన్నారు అనుకమ్మా, వంశాలు వంశాలు ఉడుచుకపోతాయి తల్లి. అలాంటి వాళ్ళు ఈరోజు లక్షల మంది ఉన్నారు. నా దగ్గరకు వస్తారు కదా, వందల మంది వస్తారు. ఇలా అన్నాం అలా అన్నామంటే కూటి కోసం చేసుకో. నేను తిరుగుతలే నా తల్లి, నేను అడుగుతా కదమ్మా అందరినీ, అమ్మకి ఇది ఇవ్వండి, గుడి కోసం అడుగుతున్నా కదా, మిమ్మల్ని కూడా అడిగినా కదమ్మా గుడి కోసం, గుడి గురించి రండి అమ్మ. అడుక్కొని మనం సంపాదించింది మహాభక్తి అయితే తల్లి. కానీ దేవత శరీరం మీదకి వచ్చిందని చెప్పడము, భక్తి అని నీకు ఎంత తీయగా కనబడుతుందో ఒక్కసారి కొసవెరుపు చూస్తే అదే పెద్ద మహావిషం. వంశాలు అభివృద్ధి నుంచి తప్పుకుంటున్నాయి, కొడుకులు పుట్టరు, ఉన్నవాళ్ళు చస్తారు, రోగాలు ఏ టెస్ట్ రిపోర్ట్లు చూసినా నెగిటివ్ పాజిటివ్ ఏం రావు. ఏం లేదమ్మా అంటారు, రోగం వచ్చి పడి ఉంటావు అక్కడ. ఆఖరికి ఎవడో దొరుకుతాడు. ఇక ఏమో దొరుకుతాడు తెలుసా అమ్మా, ఈమెకి ఏదో పట్టింది స్వామి అని. దేవత పడితే మరి రోగం రాకూడదుగా, దేవత పడితే నీకు మంచి కావాలి కదా. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో వందల మంది వస్తున్నారు తమ్మ. గోప్యంగానే ఉండాలి. అంటే దేవతని పూజించే విధానంలో నువ్వు బలంగా ఉండు. ఆవిడని శరీరం మీదకి వస్తుందంటే ఎంత అబద్ధం. అపవిత్రమైన పనులు చేయకూడదు. అలాంటి వాళ్ళని మీరు కూడా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి అమ్మా. ధర్మం అనేది కాపాడాలి, దాంట్లో మనందరం కాపాడుకోవాలి. సనాతన హిందూ ధర్మం అనేది ఋషి పరంపర వర్ధిల్లాలి. ఎన్నో కార్యక్రమాలు ధర్మం గురించి జరుగుతున్నాయి. అలాంటి ప్రచారాలకు రండి అమ్మ. మీరంతా ఎంక్వైరీలు ఇంటర్వ్యూలు పోయేసి వాళ్ళ దగ్గర చేసేసి ఎందుకమ్మా? పాపం వాళ్ళకి తెలియని అమాయకత్వంలో వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా కనిపెట్టాలి పరిస్థితులు లేరు. ఇలాంటి ఎందుకు తల్లి? మళ్ళీ ఆ విజయవాడలో రిపీట్ అయినట్టుగానే ఆ శివుడు రావాడు అన్నప్పుడు ఉరుకుడు పెట్టిడాడు, ఆయన లేడట అక్కడ. అలాంటిది కావాలి ఇక్కడ. కాబట్టి ఏంటంటే ధర్మం గెలవాలమ్మా. మీరందరూ సహకరించండి, దానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షతి రక్షత.